నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద చెరువులో ఎలాంటి పనులు చేపట్టొద్దు అని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ పనులు చేయిస్తున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ గురువారం ఉదయం అనకాపల్లిలో జిల్లా ఎస్పీకి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం పెద్ద చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం పెట్టేందుకు జరుగుతున్న పనుల వల్ల ఆయకట్ట రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులతో కలిసి కోర్టును ఆశ్రయించామన్నారు. పెద్ద చెరువులో ఎలాంటి పనులు చేపట్టవద్దని కోర్టు స్టే ఇచ్చిందన్నారు. అయినప్పటికీ అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఉపాధి కూలీలతో ఈ పనులు చేయించడం సరికాదన్నారు. వారికి ఉపాధి మరొక చోట కల్పించాలి కానీ కోర్టు ఆదేశాలున్న పెద్ద చెరువులో పని చేయించడం కోర్టు ధిక్కారనే అవుతుందన్నారు. వీరందరిపైన కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్తో పాటు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మాకిరెడ్డి బుల్లిదొర, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గౌరవ హైకోర్టు వారి యొక్క స్టే ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మరి నర్సీపట్నం పెద్ద చెరువులో మరి ఎంజీఎన్ఆర్జీఏ పేరుతో అక్రమ పనులు చేయిస్తున్న మరి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి అలాగే మిగతా అధికారుల మీద కోర్టు ధిక్కారణ చేసి ఉన్న వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఇప్పుడే మరి మన ఎస్పీ గారికి గౌరవ ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి కూడా నర్సీపట్నంలో ఒక ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న సర్వే నెంబర్ 271లో మరి పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ పెద్ద చెరువులో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు 108 అడుగుల మరి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఒక భూమి పూజ కూడా చేయడం జరిగింది. అయితే దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్న రైతులకి అందరికీ కూడా ఆయకట్ట రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా దానివల్ల నష్టం జరుగుతుంది కానీ అన్యాయం జరుగుతుందనే ఉద్దేశం మీద వారందరూ కూడా నన్ను ఆశ్రయించడం, నేను వారి తరపున హైకోర్టు వారిని కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారిని ఆశ్రయించిన తర్వాత హైకోర్టు వారు ఒక ఆర్డర్ కూడా పాస్ చేసేయడం జరిగింది. ఒక స్టే ఇవ్వడం జరిగింది. ఒక WPBIL నెంబర్ 69/2026 అని చెప్పి ఒక ఆర్డర్ స్టే కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో స్టేలో ఉంది ఏంటంటే, అందులో ఏముందంటే ఏదైతే పెద్ద చెరువులో విగ్రహం నిర్మాణం చేస్తున్నారో దానికి సంబంధించి ఎలాంటి నిర్మాణాలు కార్యక్రమాలు చేపట్టదని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఆదేశించడం జరిగింది. దాంతోపాటు పెద్ద చెరువు యొక్క బ్యూటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి కానీ డీసిల్టింగ్ ఏదైనా మట్టి పనులకు కానీ అధికార ప్రతివాదులు అనుమతి ఇవ్వచ్చు, అంటే అధికారులు అనుమతి ఇవ్వచ్చు. అయితే ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకునే ముందు సంబంధిత ఏదైతే ప్రతిపాదన ఉందో బ్యూటిఫికేషన్ కానీ డీసిల్టింగ్ కానీ ప్రతిపాదన ఉందో దాన్ని కోర్టు ముందు పెట్టాలని చెప్పి ఒక ఆర్డర్ మరి పాస్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ 17/6 నెలలో ఒక వాయిదా వేయడం జరిగింది. అంటే గౌరవ హైకోర్టు వారు చెప్పింది ఏంటంటే, ఆ చెరువులో ఏం చేయాలనుకున్నా సరే బ్యూటిఫికేషన్ కానీ డీసిల్టింగ్ చేయాలనుకుంటే కోర్టు ముందు పెట్టిన తర్వాత చేయాలన్నారు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే, నర్సీపట్నం పెద్ద చెరువులో సుమారుగా మన 1వ తారీఖునే స్టే రావడం జరిగింది. 6వ తారీఖు నుంచి కూడా స్టే వచ్చిన తర్వాత 1వ తారీఖు స్టే వచ్చిన తర్వాత ఎంజీఎన్ఆర్జీఏ పథకం ద్వారా చెరువులో మట్టి తీసి వెడల్పు చేసే కార్యక్రమం చేపడుతున్నారు. అంటే ఏంటంటే ఇది గత కొంతకాలం నుంచి జరుగుతుంది. ఈ పెద్ద చెరువుకు సంబంధించి ఒక ఉపాధి పథకం ద్వారా వేతన పనులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే స్టే వచ్చిన తర్వాత కూడా అధికారులు తెలిసి కూడా స్టే ఉందన్న అధికారులు తెలిసినప్పటికి కూడా ఎవరైతే అక్కడ వేతనదారులు ఉన్నారో పనిదారులు ఉన్నారో వారందరికీ కూడా అక్కడ పని చేస్తున్నారు. నిజంగా స్టే ఉన్నప్పుడు అధికారులు ఏం చేయాలి? ఇక్కడ స్టే వచ్చింది కనుక మీ అందరికి కూడా వేరే ప్రాంతంలో పని ఇప్పిస్తామని చెప్పి ఎవరైతే ప్రాంతంలో ఉన్నారో గుండుపల్లి ప్రాంతం కానీ పక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇది స్టే ఉంది కనుక ఇక్కడ మనం చేయడానికి వీల్లేదు అని వేరే దగ్గర వాళ్ళకి అవకాశం కల్పించాలి, వేరే దగ్గర పని కల్పించాలి. కానీ కేవలం అధికారులందరూ కూడా ఈ చట్టవిరుద్ధంగా ఇదంతా కూడా కేవలం తెలిసి వీళ్ళందరికీ కూడా ఇది స్టే ఉంది చేయకూడదు అయినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆ వేతనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత పనులు చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే దీని మీద ఇప్పటికే హైకోర్టు వారు అక్కడ ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారో అధికారులకు కానీ మరి అనకాపల్లి జిల్లా కలెక్టర్ కానీ తగిన చర్యలు తీసుకోవాలని గతంలోనే చెప్పడం జరిగింది. వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా వారి ఆదేశాల మేరకు ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు పనులు జరగడానికి కారణం ఏంటంటే జిల్లా కలెక్టర్ మరి ఇక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు వారితో పాటు ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఎస్సీ గారు కానీ ఈఈ గారు కానీ డిఈ కానీ ఏఈ కానీ అలాగే నర్సీపట్నం ఆర్డీఓ గారు కానీ నర్సీపట్నం తహసీల్దార్ కానీ నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే డోమా పీడీ కానీ ఏపీడీ కానీ ఏపీఓ కానీ అలాగే గొలుగొండ ఎంపీడీఓ కానీ గొలుగొండ మండలానికి సంబంధించి ఎంజీఎన్ఆర్జీఏ అధికారులు అందరూ కూడా ఆదేశాలతోనే కేవలం వారి ఆధ్వర్యంలోనే గౌరవ హైకోర్టు వారి యొక్క స్టే ఉన్న పెద్ద చెరువులో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.
వారి ఆధ్వర్యంలోనే వారి ప్రార్థనలతోనే స్టే ఉన్నప్పటికీ కూడా హైకోర్టు వారి ఉత్తర్వులను పక్కన పెట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందుకనే మేమందరం కూడా ఈరోజు ఎస్పీ గారిని కలిసాం. మరి ఎట్టి పరిస్థితులు కూడా మరి ఏదైతే ఈ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారో గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని మిగతా అధికారులందరి మీద కూడా మరి క్రిమినల్ కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మేము ఈరోజు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి వారు ఏం చేస్తారో చూస్తాం. ఇప్పటికే చెప్తున్నాం ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఇక్కడ అన్నీ కూడా ఫొటోస్ కూడా అన్నీ కూడా ఫొటోస్ ఉన్నాయి. గత 6వ తారీఖు నుంచి కూడా ఈ విధంగా వాళ్ళందరూ కూడా చెరువు యొక్క సంబంధించిన చెరువులో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా సుమారుగా 250 మంది వరకు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇది నేను ఈరోజు తీసిన ఫొటోస్ ఇవన్నీ కూడా ఈరోజు అంటే సుమారుగా స్టే వచ్చిన తర్వాత 1వ తారీఖు స్టే వస్తే 6వ తారీఖు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ పనులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇవి దీంతోపాటు ఈ రోల్స్ ఈ మస్టర్ రోల్స్ ఎవరైతే వచ్చారో ఈ రెన్యువేషన్ ఆఫ్ కమ్యూనిటీ బాండ్ పెద్ద చెరువు అని చెప్పి వాళ్ళందరూ కూడా మస్టర్స్ అందరూ కూడా ఎలాగేశారంటే అన్నీ కూడా ఇక్కడ ఏమున్నాయంటే 6వ తారీఖుని చేశారు. 6వ తారీఖుని దీని నెంబర్ కూడా ఉంది లాస్ట్లో 87682 ఏదైతే వర్క్ కోడ్ ఉందో దానికి సుమారుగా 6వ తారీఖుని 77 మంది అటెండ్ అయ్యారు. అలాగే చూస్తే 7వ తారీఖునేమో 141 మంది ఫొటోస్తో సహా ఉన్నాయి అన్నీ కూడా. అలాగే 8వ తారీఖునేమో 123 మంది. అలాగే 10వ తారీఖుని 146 మంది. 204 మంది 15వ తారీఖున. 16వ తారీఖున 107 మంది. 17వ తారీఖున 202 మంది. 18వ తారీఖున 206 మంది. 21న 235 మంది. ఈరోజు 22 నిన్న 233 మంది. అంటే ఇవి అందరూ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా అధికారులందరూ కూడా చివరిగా చెప్పేది ఏంటంటే ఇది చాలా ఉల్లంఘన చేస్తున్నారు. హైకోర్టు వారు ఇచ్చిన మరి ఉత్తర్వులకు విరుద్ధంగా మీరు చేయడమే కాకుండా అక్కడ ఉన్న ఎవరైతే వేతనదారులు ఉన్నారో ఈ ఉపాధి హామీ పథకాలు పనులు చేయడానికి వెళ్తున్నారు వారందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళు స్టే ఉన్న కార్యక్రమం ఉందని కూడా వారికి చెప్పకుండా వారు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇవందరికీ చేశారు. వాళ్ళకి మీరు చేసిన తప్పుడు ఏంటంటే స్టే వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా వేరొక చోట పని కల్పించాల్సింది పోయి ఇక్కడ కావాలని ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరి సృష్టి క్షేత్రం అనే పేరుతో చేస్తున్నాడో దాన్ని కోర్టు ఆధారంగా కోర్టు స్టే ఉంది కనుక ఈ MGNRGS పేరు మీద మరి ఈ విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారో అందుకనే దీన్ని ఉల్లంఘనగా చేస్తూ ఈరోజు గౌరవ ఎస్పీ గారికి చెప్పాం. రేపు రాబోయే రోజుల్లో ఏ యాక్షన్ తీసుకుంటే చూసి మళ్ళీ మరి హైకోర్టు వారిని ఆశ్రయిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. నమస్కారం.